భక్తుల కోర్కెలు తీర్చే రొట్టెల పండుగ సందర్భంగా స్వర్ణాల చెరువులో భక్తులు కేరింతలు కొడుతున్నారు. స్వర్ణాల చెరువు నీటిలో ఆహ్లాదంగా ఆటలాడుతూ ఆనందించారు. విద్యా రొట్టె నుంచి విదేశీయాన రొట్టెల వరకు పలు రకాల రొట్టెలకు సంబంధించిన బోర్డులను అధికారులు స్వర్ణాల చెరువులో ఏర్పాటు చేశారు. ఆయా బోర్డులను అనుసరించి భక్తులు రొట్టెలు పట్టుకుంటూ తమ ఆకాంక్షలను పరస్పరం పంచుకున్నారు. అక్కడి పరిస్థితిని మా సీనియర్ కరెస్పాండెంట్ కొనార్క వివరిస్తారు. నెల్లూరు నగరంలోని బారా షాహీద్ దర్గా ప్రాంగణం రొట్టెల పండుగతో కిటకిటలాడుతోంది. అలాగే ఈ ఘాట్ ప్రాంతం అంతా కూడా భక్తులు పట్టుకునే రొట్టెలతో ఎంతో విశేషంగా ఉంది. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ఈ ఘాట్ వద్ద ప్రజలు రొట్టెలు పట్టుకునేందుకు అనుకూలంగా ఉండే విధంగా మనకు నిర్వాహకులు వీళ్ళకి ప్రత్యేకంగా బోర్డులను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇక్కడ మనం చూసినట్టయితే విద్యా రొట్టె, ఉద్యోగం రొట్టె, అలాగే వ్యాపార రొట్టె, ఇల్లు రొట్టె అంటూ మరోవైపు చూసినట్టే సౌభాగ్యం రొట్టె, విదేశీ యానం రొట్టె, ఇప్పుడు చూస్తున్నట్టయితే మనకు చదువు రొట్టె, ఇలాగ తదితర రొట్టెలన్నింటినీ కూడా వాళ్ళకి కేటాయిస్తూ వాటికి సంబంధించి ప్రత్యేకమైన బోర్డులను ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా తాము ఏవైతే కోరుకుంటున్నారో వాటి కోసం వచ్చినప్పుడు అటు ఇటు తిరిగి ఇబ్బందులు పడకుండా ఆయా ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఉండేటువంటి రొట్టెలను పట్టుకునేందుకు వీలుగా ఇక్కడ బోర్డులు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ ఘాట్ ప్రాంతం అంతా కూడా ఎక్కడా ఇబ్బంది లేకుండా పారిశుద్ధ్య నిర్వహణ కార్యక్రమాలు పటిష్టంగా చేస్తూ ఉన్నారు. మరోవైపు మనం చూస్తున్నట్టయితే ఈ స్వర్ణాల చెరువు ఘాట్ ఏదైతే ఉందో దీంట్లో నిన్నటి వరకు కూడా నీరు కాసంత తక్కువగా ఉండడంతో మంత్రి నారాయణ చొరవతో ఇక్కడ ఘాటు వద్ద నీటి మట్టం పైకి ఎదిగేలా నీటిని వదలడం అనేది జరిగింది. ఇక్కడ మనం చూసినట్టయితే నీళ్ళల్లో రొట్టెలు పట్టుకునే వాళ్ళు కొందరైతే ఈ రొట్టెలతో పాటు చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా చిన్నారులు పెద్దలు అందరూ కలిసి ఇక్కడ ఆనందంగా కేరింతలు కొట్టడం అనేది మనం చూస్తూ ఉండవచ్చు. అయితే వీళ్ళకి రక్షణ కోసంగా ప్రత్యేకంగా రెండంచెలుగా బారికేడ్ల వ్యవస్థను ఇక్కడ ఏర్పాటు చేశారు. మరోవైపు గజ ఈతగాళ్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే ఇక్కడ ప్రత్యేకమైనటువంటి బ్యారికేడ్ ఏదైతే ఉందో ఆ బ్యారికేడ్ వద్ద అందరూ కూడా యువతల పక్క మాత్రమే వాళ్ళ స్నానాలు వాటిని చేస్తూ చిన్నారులు ఆడుకోవడం అనేది జరుగుతుంది. ఇది దాటిన తర్వాత మరోవైపు వలలతో ఏదైతే ఉందో మెషిన్లను ఏర్పాటు చేశారో అటువైపు ఏదన్నా చెత్త కానీ మిగతా వస్తువులు కానీ ఏమన్నా ఉన్నా కూడా అది భక్తుల వైపు రాకుండా భక్తులకి అది ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా ఈ రెండంచెల వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రతిసారి కూడా ఇదే రీతిలో మనకి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఎవరైనా కూడా అత్యుత్సాహంతో నీళ్ళలోకి వెళ్ళి అనుకోని పరిస్థితులు ఎదురైతే వారికి ఇబ్బంది జరగకుండా అవసరమైన విధంగా గజ ఈతగాళ్ళను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తూ ఉన్నామంటే అక్కడక్కడ తెప్పల మీద ఈతగాళ్ళంతా కూర్చొని ఉన్నారు. వీళ్ళు ఎప్పుడు ఏ అవసరం వస్తే అప్పుడు వాళ్ళు సన్నద్ధంగా వాళ్ళు ప్రతిస్పందించేందుకు సన్నద్ధంగా ఉండడం అనేది మనం చూస్తూ ఉండవచ్చు. అయితే ఇక్కడ మనం చూస్తున్న విధంగా ఇక్కడ విద్యా రొట్టెకి కానీ అలాగే ఉద్యోగ రొట్టెకి కానీ కిటకిటలాడేటువంటి ప్రజలు ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు వ్యాపార రొట్టె, విదేశీయాన రొట్టెలకు కూడా ఇక్కడ మనం డిమాండ్గా ఉన్నట్టు మనకు తెలుస్తోంది. ఈ అన్నిటితో పాటు కూడా ఇక్కడ పారిశుద్ధ్య నిర్వహణ అనేది ఎంత విశిష్టంగా ఉందనేది మనకి ఇక్కడ చూస్తుంటే మనకు తెలుస్తుంది. అయితే నీరంతా కూడా ఇంతమంది లక్షలాది మంది భక్తులు ముందస్తుగా వచ్చినప్పటికీ కూడా ఎక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవడం ఒక ఎత్తు అయితే నీరంతా కూడా పరిశుభ్రంగా ఉండేలా చూస్తూ ఉన్నారు. ఇక్కడ వచ్చే వ్యక్తులందరికీ కూడా ఇక్కడికి పరిస్థితుల్ని అపరిశుభ్రం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ముందస్తుగానే నిర్వహణ చర్యలు చేశారు. ఒకవైపు పారిశుద్ధ్య సిబ్బంది, ఒకవైపు పోలీసు యంత్రాంగం కూడా దీనికోసం అవసరమైన చర్యలు తీసుకుంది. పోలీసు యంత్రాంగంలో కూడా మహిళా భక్తులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా దాదాపు 100 మందికి పైగా మహిళా సిబ్బందిని దీనికోసం కేటాయించడం అనేది మనం చూస్తున్నాం. మహిళా సిబ్బంది అక్కడక్కడ కూడా ఉండి మహిళలకి ఎటువంటి ఇబ్బంది రాకుండా అలాగే ఎవరైనా ఆకతాయిలు ఇక్కడికి వచ్చి ఇబ్బంది పెట్టే పరిస్థితులు లేకుండా ఇక్కడ చూస్తూ ఉండడం జరుగుతుంది. మరోవైపు మనం చూస్తూ ఉన్నట్టయితే ఇక్కడ ఫ్లడ్ లైట్లను కూడా ఏర్పాటు చేసింది మనకి చూడవచ్చు. అయితే ఈ ఫ్లడ్ లైట్లు అన్నీ కూడా సాయంత్రం వేళ నుంచి మనకు ఇక్కడ అందుబాటులోకి వస్తాయి. అయితే ఈ ఫ్లడ్ లైట్లు ఏదైతే నీటి వద్ద ఏర్పాటు చేశారో వాటిలో నుంచి మనకు షాక్ జరిగేది సమస్య రాకుండా అవసరమైన విధంగా మనకు ఇన్స్టలేషన్ చేసి వాటిని జాగ్రత్తలు తీసుకున్నట్టుగా మనకు విద్యుత్ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. వీటన్నిటితో పాటు కూడా అన్ని శాఖల సమన్వయంతో పటిష్టంగా ఈ రొట్టెల పండుగను జాగ్రత్తగా నిర్వహించేందుకు నాయకులు కానీ అధికారులు కానీ చర్యలు తీసుకోవడం జరిగింది. ఇప్పటికే దూర ప్రాంతాల నుంచి భారీగా భక్తులు వచ్చి తమ కోరికలు తీర్చుకునేలా రొట్టెలు పట్టుకుంటూ షహీదులను దర్శించుకుని వెళ్ళడం అనేది మనం చూస్తూ ఉన్నాం. కెమెరామెన్ చరణ్తో కోనార్క, N3 నెల్లూరు. స్వాగతం సుస్వాగతం. నెల్లూరులో ఈ నెల 26 నుంచి 30వ తేదీ వరకు ఎంతో ప్రతిష్టాత్మకంగా జరగనున్న బారా షాహీద్ రొట్టెల పండుగకు విచ్చేయుచున్న భక్తులకు స్వాగతం సుస్వాగతం. మీ షేక్ మునీర్ అహ్మద్, అధ్యక్షులు, హజరత్ బారా షాహీద్ దర్గా మరియు కమిటీ సభ్యులు. Lord, please subscribe to N3 TV.